వెల్కమ్ టు టీ10. మొన్ననే ఆక్స్ఫామ్ నివేదిక విడుదలైంది. మానవ జాతి చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఎరగని అసమానతల పర్వం ఇప్పుడు సమాజాన్ని కలవరపెడుతోంది. ప్రపంచంలో సంపదంతా ఒకవైపు పోగుపడుతుండగా పేదరికం, దారిద్ర్యం దానికి రెండింతలు వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ఆందోళన కలిగించే అంశం. ప్రతి ఏడాదిలాగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశం ప్రారంభమయ్యే రోజు ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ సంస్థ అసమానతలపై ఓ నివేదికను విడుదల చేస్తుంది. ప్రపంచీకరణ సంస్కరణలు ప్రారంభమైన 1990వ దశకం నుంచి పేదల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదని, కోటీశ్వర్ల సంపద మాత్రం అమాంతం పెరిగిపోయిందని నివేదిక పేర్కొంది. ప్రపంచ కోటీశ్వర్ల జాబితాలో 2024 సంవత్సరంలో 204 మంది చేరారు. అంటే వారానికి సగటున సుమారు 4 వ్యక్తులు కుబేర్లవుతున్నారన్నమాట. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 10 మంది సంపద కరోనా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్య కాలంలో రెట్టింపు కాగా ప్రపంచ జనాభాలో 99% ఆదాయం అదే కాలంలో పడిపోయింది. ప్రజలు పనులు లేక పస్తులున్నారు, పైసలు లేక విలవిలలాడారు. ఈ 10 మంది సంపద మాత్రం రోజుకు సగటున 8.60 లక్షల చొప్పున పెరిగింది. ప్రపంచ జనాభాలో సుమారు 25 లక్షల మంది దగ్గర 50 లక్షల కోట్ల డాలర్ల సంపద పోగైంది. ఎందుకు ఈ కోటీశ్వర్ల సంఖ్య పెరుగుతోంది? కార్మికులను చేస్తున్న దోపిడీ, ప్రభుత్వాలు వారికి అండగా నిలవటమే కారణం. సంపదలో 36% వారసత్వం నుంచి వచ్చిందే. కోటీశ్వర్ల సంపద మాత్రమే పెరగలేదు, దీంతో పాటు ఆర్థిక రంగంపై వారి పెత్తం కూడా పెరుగుతోంది అని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహార్ చెప్పిన మాటల్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ రోజు ప్రపంచ దేశాలని పన్నులు, సుంకాల రూపంలో పీల్చి పిప్పి చేస్తున్న అగ్రరాజ్యం, దానికి కుబేరుడు ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయనకు మద్దతిచ్చిన ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎక్స్ అధినేత ఎలన్ మస్క్. ఇతను రాబోయే కాలంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నడుపుతారని వస్తున్నటువంటి వార్తల్లో ఆశ్చర్యం లేదు. రాష్ట్రాలు, దేశాలు, ఖండాల్లోని ఆర్థిక అసమానతల్లో తేడాలుండొచ్చు, మూలం మాత్రం పెట్టుబడిదారి విధానమేనన్న సంగతి మరవకూడదు. మన దేశంలో చూస్తే అసమానతలు పెరగటానికి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ప్రధాన కారణం. కార్పొరేట్ల స్వప్రయోజనాల కోసం పాటుపడటం, వారికి లబ్ధి చేకూర్చే విధంగా చట్టాలని తీసుకురావటం, రూల్స్ ని రూపొందించటం, యథేచ్ఛగా సాగుతున్న అవినీతికి వంతపడటం. ఇంకా ప్రమాదకరమైన అంశం ఏమిటంటే పాలకులే ఏకంగా బడా పారిశ్రామికవేత్తలతో ములాఖతవ్వటం. ఇలాంటి నాయకులు దేశాన్ని ఏలుతుంటే సంపద కొద్ది మంది వద్దే కేంద్రీకరణ కాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు భారత్ లో జరుగుతున్నది కూడా అదే. మోడీ ఈ 10 ఏళ్ల పాలన చూస్తే సంపద కేంద్రీకరణ విషయంలో అసమానతలు గరిష్ట స్థాయి చేరి ధనవంతులు కుబేర్లయ్యారు. 2022 నుంచి 23 నాటికి దేశంలో అత్యంత సంపన్నులుగా ఉన్న 1% మంది సంపద 22.6% నుండి 40%కి ఎగబాకింది. చారిత్రకంగా ఇది అత్యధిక పెరుగుదల. బ్రిటిష్ వలస పాలన కాలం కన్నా మోడీ హయాంలోనే ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయని ఒక అధ్యయనం వివరించింది. నేలు చూపులు చూస్తున్న వినిమయ వస్తు పరిశ్రమ, తలసరి రుణాల పెరుగుదల, పొదుపు రేటు తగ్గడం ఈ వాస్తవానికి బలం చేకూర్చే అంశాలు. స్వాతంత్ర్యం ఆవిర్భవించినప్పటి నుంచి పాలక వర్గాలు చేస్తున్న స్వప్రయోజిత నిర్ణయాలు కార్పొరేట్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. కానీ మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థానంలో అదనంగా కులం, మతం, ప్రాంతం చేరాయి. ఇవి ప్రజల్ని విభజించి పాలించే విధానానికి దోహదం చేస్తున్నాయి. నేడు కేంద్ర పాలకులు అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు కట్టబెట్టే భూగర్భ గనులు, విమానాశ్రయాలు, రైల్వేలు, టెలికాం, విద్యుత్ ఇవన్నీ కూడా భారత ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా భారాలు వేసే చర్యలే. పాలకులు అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాల ఫలితమే అసమానతల స్థాయి పెరగటానికి కారణం. ఇది పేదరికాన్ని మరింత పెంపొందిస్తోంది, ఉపాధిని కబలిస్తోంది, ఉద్యోగాల ఊసే లేకుండా చేస్తుంది, ప్రజల్ని మరింత దారిద్ర్యానికి దిగజారుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ దిగ్గజాలకు 16 లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాల్ని మాఫీ చేసింది మోడీ సర్కారు. ఈ డబ్బంతా ఎవరిది? ప్రజలదే కదా. అందుకే ప్రపంచ ఆకలి సూచిలో మన దేశాన్ని 105వ స్థానం. ఇది న్యూస్ చూస్తూనే ఉండండి టీ10.